స్తోత్రం పరిశుద్ధ వాక్యం వెళ్తున్నాం. బలపరచమని మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రెండు చేతులు హల్లెలూయా. సర్వఘనతమయ యేసు కలుగును గాక. మనందరము దావీదు రాసిన కీర్తనలు సామ్స్ 92 verse 92 అధ్యాయము 12వ వచనములోకి వెళ్దాం. 92वां भजन संहिता की पुस्तक उसका 12वां वचन में हम देखेंगे आज. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొయ్యవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చాలండి. హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె ఉంటారంట. ఏ వృక్షం అంట? जो धर्मी लोग है वो कौन से वृक्ष के जैसे होंगे? ఏ చెట్టు అంట? कौन सा पेड़ है वो? ఏ వృక్షం అంట? कौन सा वृक्ष है वो? ఖర్జూరపు खजूर का వృక్షము. वृक्ष. అందరు నాయనకలనండి. सब मेरे साथ इस बात को दोहराइए. నేను ఖర్జూరపు వృక్షాన్ని. मैं खजूर का वृक्ष हूँ. నేను ఖర్జూరపు వృక్షాన్ని. मैं खजूर का वृक्ष हूँ. నేను ఖర్జూరపు చెట్టుని. मैं खजूर का पेड़ हूँ. లేదన్నా నేను మనిషిని. नहीं, मैं इंसान हूँ. మంచివా చెట్టువా మరి? आप एक इंसान हो या पेड़ हो? మనిషివే ఖర్జూరపు వృక్షాన్ని పోలిన మనిషిగా దేవుడు ఈ రోజు నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. तुम इंसान हो लेकिन तुम इंसान को खुदा एक खजूर के वृक्ष के जैसा तुम्हें उस आत्मा से अभिषेकित करके उस खजूर के वृक्ष के समान ఖర్జూరపు అభిషేకం మీరు పొందుకోవాలంటే उस खजूर के वृक्ष का अभिषेक तुम्हें पाना है. ఈ రోజు ఆశతో వినండి. जय आज के दिन बड़ी आशा से सुनो. దేవా ఆ ఖర్జూరపు వృక్షం యొక్క అభిషేకం నాకు కావాలి సుప్రభువా. हे प्रभु उस खजूर के वृक्ष का अभिषेक मुझे चाहिए प्रभु के నువ్వు कमाओ. వాక్యంలో అంటున్నావే సుప్రభువా. प्रभु आप जो वचन में कहते हो ना ఖర్జూరపు వృక్షం అని చెప్పి खजूर का वृक्ष कहकर ఆ యొక్క వృక్షము వలె మారడానికి యేసుప్రభువా उस वृक्ष के जैसे हमें बदलने के कहते हो ఈ ना. రోజు నేను ఇక్కడ నిర్ణయించుకున్నా. आज के दिन मैंने ये निर्णय लिया. ఈ రోజు నిర్ణయించుకున్నా. आज के दिन मैंने ये निर्णय लिया. వాక్యము మొట్టమొదటిలోనే నిర్ణయించుకున్నా. वचन की शुरुआत में ही मैंने ये निर्णय लिया ఈ हूँ. ఖర్జూరపు వృక్షం అంట ये खजूर का जो वृक्ष है ఎక్కడ నాటబడాలంటే वो कहाँ पर बोया जाता है? యెహోవా మందిరములో నాటబడాలంట. वो यहोवा के मंदिर में बोया जाना మరి चाहिए. ఆ రీతిగా उस प्रकार ఈ से రోజు ప్రేయర్ పవర్ మందిరంలో నాటబడడానికి యేసుప్రభువా आज इस प्रेयर पॉकेट मंदिर में जो बोए जाने के लिए ఇక్కడ प्रभु నేను నాటబడడానికి యేసుప్రభువా मैं यहाँ पर बोए जाने के लिए నేను प्रभु సిద్ధంగా ఉన్నా. मैं तैयार हूँ నేను प्रभु. సిద్ధంగా ఉన్నా. मैं तैयार हूँ ఈ प्रभु యొక్క మందిరంలో నాటబడడానికి इस मंदिर में बोए जाने के लिए. ఖర్జూరపు వృక్షం వలె खजूर के वृक्ष के నేను जैसे సిద్ధంగా ఉన్నా యేసుప్రభువా. मैं तैयार हूँ प्रभु. హల్లెలూయా. 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 మరి నాటబడడానికి సిద్ధమా? तो क्या आप बोए जाने के लिए तैयार हो? నాటబడడానికి రెడీయా? क्या आप तैयार हो बोए जाने के लिए? హల్లెలూయా. हालेलुया. నాటబడడానికి ఆశతో ఉన్నావా? आप बड़े आशा से भरे हो कि नहीं? आप बोए ये जाने के लिए చెట్టులాగా जय आपके इस पेड़ के समान. మామిడికాయ చెట్టా ఖర్జూరపు చెట్టా? जय जो सूख गया ऐसा पेड़ नहीं तो खजूर का वृक्ष. లేదన్నా ఎండాకాలం మామిడికాయలు నాకు ఇష్టము. जय धूप का महीना में है ना मुझे जय आम का पेड़ बहुत నాకు पसंद है. మామిడికాయ చెట్టే కావాలా? मुझको वो आम का पेड़ ही बनना है. మామిడికాయ తిను तुम आम का फल కానీ खाओ మామిడికాయ చెట్టు లాగా ఉండకు. लेकिन आम के पेड़ के जैसा मत रहो. ఆ మామిడికాయ చెట్టు వలె కాలమందును ఫలించు. जय उस आम के पेड़ के समय अपने उस समय में तुम जय फलवंत हो. కానీ ఖర్జూరపు చెట్టు వలె నువ్వు నాటబడి ఎదుగునుగాక. लेकिन तुम खजूर के वृक्ष के समान बोए जाओ और तुम वैसे बढ़ने पाओ. హల్లెలూయా. हालेलुया. మరి మామిడికాయ చెట్టు जय आम का जो पेड़ होता है నాటబడుతుంది. वो बोया जाता है. నాటబడి बोया जाने के మరి बाद మామిడికాయ आम जो है ఏ కాలంలో వస్తాయి? कौन से समय मौसम में आता है? మరి కేవలం మామిడికాయ చెట్టు లాగా నేను నాటబడాలనుకుంటే अगर तुम सिर्फ उस आम के पेड़ के समान ही जो बोए जाना चाहते हो जो सिर्फ गर्मी में फल देता है కేవలం ఎండకాలమే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. तो सिर्फ उस गर्मी के समय में ही जो खुदा तुम्हें आशीष देगा. కేవలం ఎండకాలమనే నీకు భోజనం దొరుకుతుంది. सिर्फ वो जो गर्मी के इस मौसम में ही तुमको जो खाने को भोजन मिलेगा. లేదా కేవలము లెంట్ సీజన్లనే नहीं तो सिर्फ उस दो ही जो मौसम में దొరుకుద్ది నీకు ఉపవాసము. तुमको जो उपवास मिले. మిగతా దినాలన్నీ కూడా बाकी के सारे हो दिन ఎండిపోయిన మామిడి చెట్టు లాగా ఫలించని మామిడి చెట్టు లాగా ఉండిపోతారంట. सूखे हुए जो आम के पेड़ के समान जो फलवंत नहीं होता है उस आम के पेड़ के समान रह जाते हो बाकी के पूरे मौसम. హల్లెలూయా. हालेलुया. ఏ చెట్టు లాగా ఎదగాలనుకుంటున్నావు?
कैसे पेड़ के समान तुम बनना चाहते हो? అందుకే దేవుడు ఈ రోజు నేను ఖర్జూరపు చెట్టు గురించి నీతో మాట్లాడని నిన్ను పిలిచిండి ఇక్కడికి. इसलिए आज के दिन खुदा ने तुम्हें बुलाया ताकि वो तुमसे उस खजूर के वृक्ष के बारे में बात करके कहे तुमसे. హల్లెలూయా. మరి हालेलुया. ఖర్జూరపు చెట్టులో ఉన్న మొట్టమొదటిది जो खजूर के पेड़ में जो सबसे पहला होता है, మొట్టమొదటి లక్షణము. सबसे पहला लक्षण ఈ उसमें రోజు क्या होता है? ఎక్కువ లక్షణాలు చూసుకో, మూడే లక్షణాలు చూస్తాం. आज के दिन हम उस खजूर के वृक्ष के बारे में 3 लक्षणों के बारे में देखेंगे. ధ్యానించండి మనసు పెట్టి. बड़े ही मन लगाकर इस बात पे ध्यान मनन करो. ఈ ఖర్జూరపు చెట్టు అంట ये खजूर का वृक्ष जो है మిగతా చెట్టులా కాదు. दूसरे पेड़ों के जैसा नहीं है. ये మిగతా చెట్టులు दूसरे जो पेड़ होते ఏ हैं, మామిడికాయ చెట్టు అయినా, चाहे आम का पेड़ हो, ఏ చెట్టు అయినా, సపోటా చెట్టు అయినా, ఆకుకూర చెట్టు అయినా, ఏ చెట్టు అయినా किसी भी प्रकार का पेड़ हो, साग भाजियों का किसी प्रकार का पेड़ हो, ఎండాకాలము, धूप के समय में, ఎండాకాలము गर्मी में, ఈ నెలలో जो ये महीनों में, 47 డిగ్రీలు టచ్ అయింది. जो इन महीनों में तापमान 40 डिग्री है, అలాంటి ఎండబడినప్పుడు, ऐसी धूप पड़ने पर నీళ్లు పోయినప్పుడు और जब पानी जब नहीं देते तब ఆ చెట్టు బతుకుద్దా ఎండిపోద్దా? वो पेड़ जिंदा रहेगा या मर जाएगा, सूख जाएगा? ఆ? బతుకుతుందా ఎండిపోతుందా? वो पेड़ जिंदा रहेगा, नहीं तो सूख जाएगा. కన్ఫర్మా? पक्का ना? ఏ చెట్టు అయినా चाहे कोई सा भी पेड़ हो, చాలా మటుకు बहुत सी हद तक ఎండాకాలము जो गर्मी के मौसम నీళ్లు में పోయకపోతే अगर पानी ना दे तो ఎండిపోతుంది. सूख जाता है. కానీ लेकिन ఖర్జూరపు చెట్టు खजूर का जो पेड़ నువ్వు होता है, ఎండాకాలము वो जो उस धूप के महीने నీళ్లు में भी పోసినా, तुम पानी से నీళ్లు दो పోయకున్నా, या पानी ना दो, 47 డిగ్రీలు ఎండరాని, चाहे 40 डिग्री भी तापमान ఎన్ని हो, డిగ్రీలు ఎండరాని, चाहे कितनी भी डिग्री तापमान ఎంత हो, వేడి కొట్టినా సరే चाहे कितनी भी धूप या गर्मी पड़े, ఖర్జూరపు చెట్టు ఎండిపోదండి. खजूर హల్లెలూయా, का पेड़ कभी नहीं सूखता. హల్లెలూయా. हालेलुया, हालेलुया. వాతావరణం ఎట్టి రీతిలో ఉండని चाहे वातावरण कैसा भी हो, ఎండిపోదు ఖర్జూరపు वो చెట్టు. खजूर का पेड़ नहीं सूखता ఎందుకో है. తెలుసమ్మా? क्यों आप जानते हो ఎందుకో क्या? తెలుసమ్మా? क्यों आप जानते हो क्या? ఖర్జూరపు చెట్టు खजूर का पेड़ जो होता తన है, పైనున్న వాతావరణంని బట్టి పెరగదు. वो जो बाहरी वातावरण के हिसाब से नहीं తన बढ़ता है, పైనున్న వాతావరణాన్ని బట్టి పచ్చగవ్వదు. वो बाहरी वातावरण के हिसाब से वो हरा भरा తన नहीं పైనున్న रहता. వాతావరణాన్ని బట్టి మాడిపోదు. वो उसके बाहरी वातावरण के कारण वो नहीं सूख जाता है. ఎందుకొరకంటే क्यों माने? ఆ ఖర్జూరపు చెట్టు అంట वो खजूर का पेड़ जो है, వాటి వేర్లు, उसकी जो వాటి जड़ें हैं, వేర్లు उसकी जो जड़ें हैं, లోతుగా వెళ్తాయంట. बहुत ही गहराई में ఎంత जाती లోతుగా है. వెళ్తాయంటే इतनी गहराई में उसकी जड़ें ఎక్కడైతే होती है, నీళ్లు ఉన్నాయో అక్కడికి వెతుక్కుంటూ పోతదంట. जहाँ पर पानी होता है वहां पर उसकी जड़ें ढूंढती हुई ఆ चली నీళ్లు जाती है. టచ్ అయ్యే వరకు వెతుక్కుంటూ పోతదంట. जब तक उस पानी को ना छूले तब तक उसकी जड़ें जो है ढूंढती चली ఆ जाती है నీళ్లు जमीन के టచ్ अंदर. అయ్యే వరకు పోయి అక్కడ ఆగుతదంట. హల్లెలూయా. जहाँ पर उसको पानी मिलता वहां पर जाकर वो रुकता है. ఎండ పడేటప్పుడు చెప్తదంట, जब पेड़ पर जो है धूप ఓ पड़ती ఎండ है, నువ్వు నన్ను ఏమి చేయలేవు. हे धूप तू मेरा कुछ नहीं कर सकती है, ఎందుకనంటే నా బలము నీ నుంచి కాదు. क्योंकि मेरा बल तुझसे नहीं. ఓ వాతావరణము నువ్వు నన్ను ఏమి చేయలేవు. हे वातावरण तुम मेरा कुछ नहीं నా कर सकते బలము నీ हो, నుంచి కాదు. क्योंकि मेरा बल तुमसे नहीं నా है. బలం ఎక్కడి నుంచి వస్తుందంటే मेरा बल कहाँ से आता నా है? యొక్క వేర్లు భూమి కింద నాటబడినాయి, ఆ యొక్క నీళ్ల నుంచి నా బలము నేను తీసుకుంటున్నా అంటదంట. హల్లెలూయా. मेरी जो जड़ें उस जमीन के नीचे तक जो गई है, जो उस पानी के पास गई, वहां से मैं अपना बल लेता हूँ. నీ పరిస్థితులు तुम्हारी నిన్ను परिस्थितियां దేవునికి దూరం చేయొద్దు. तुम्हें खुदा से दूर नहीं करना चाहिए. అయ్యో అన్నా अयो अन्ना, నాకు రావట్లేదు, मुझको नहीं आ रहा ఎంత ये, అడిగినా రావట్లేదు. कितना भी मैं मांगू नहीं आ रहा. దూరం అయిపో దేవుడికి, दूर हो जाते हो खुदा దూరం से, అయిపో అన్నిటికీ. सबसे दूर हो जाओ. బంధువులకి దూరం అయిపో, तुम अपने लोगों से दूर हो కుటుంబానికి जाओ, దూరం అయిపో, अपने घर परिवार के लोगों से दूर हो, అన్నిటికీ దూరం అయిపో. सबसे दूर हो जाओ. ఎంత ప్రార్థన చేసినా అవ్వట్లేదు, कितना भी प्रार्थना करो नहीं हो रहा. దూరం అయిపో. दूर हो जाओ. నీ పరిస్థితులు నిన్ను నడిపిస్తున్నాయా? क्या तुम्हारी परिस्थितियां तुम्हें चला रही है? నీ పరిస్థితులు నిన్ను నడిపిస్తున్నాయా? क्या तुम्हारी परिस्थितियां तुम्हें चला रही నీ है? బయట ఉన్న వాతావరణం నిన్ను నడిపిస్తుందా? क्या तुम्हारा बाहरी वातावरण तुम्हें चला रहा है क्या? విరిగి నలిగిపోయిన విడిపోయిన భార్య భర్తలు ఉండొచ్చు, या जो टूट के जो बिखर के अलग हो चुके जो पति पत्नी వాళ్ళ होंगे, పిల్లలు పెరిగేటప్పుడు उनके बच्चे जब वो बड़े होते మా तब, నాన్న విరిగి మా నాన్న అమ్మ విడిపోయినరు, मेरे माता पिता दोनों अलग हो गए, నాకు నాన్న లేడు, मेरे लिए पिता नहीं నాకు है, అమ్మ లేదు, मेरे लिए माँ नहीं है, అందుకే నేను ఇట పెరిగినా, इसलिए मैं ऐसा बड़ा हुआ నాకు हूँ, ఇట పెరిగినా, నేను इसलिए मैं ऐसा पला बड़ा हूँ, చెడిపోయినా, నేను. इसलिए मैं बिगड़ गया हूँ. నీ బలం ఎక్కడి నుంచి వస్తుంది? तुम्हारा बल कहाँ से आ रहा है? తల్లిదండ్రుని సన్మానించు, तुम अपने माता पिता का आदर सम्मान करो, కానీ నీ బలము ఎక్కడి నుంచి రావాలంటే लेकिन तुम्हारा बल कहाँ से आना चाहिए? దేవుని మందిరంలో నాటబడిన
దేవుడి నుంచి నీ బలం వచ్చును గాక. खुदा के मंदिर में बोए गए उस खुदा के पास से तुमको तुम्हारा నా वो बल భర్త आना నన్ను चाहिए। తంతున్నాడు, मेरा पति जो है मुझको मारता నా पीटता భార్య है, నన్ను మోసం చేస్తుంది, मेरी पत्नी मेरे संग धोखा कर रही है, నన్ను హింసిస్తున్నది, वो मुझको हिंसा देती है, ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. कितना भी कोशिश करो नहीं हो रहा, ప్రార్థనకి దూరం అయిపోతున్నాము, प्रार्थना से हम दूर हो रहे हैं, ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు. प्रार्थना करने की इच्छा नहीं हो నా रही। ఉద్యోగం బాలేదన్నా, जय मेरा जो नौकरी अच्छी नहीं నా है, ఉద్యోగంలో హెచ్చు లేదు, मेरी नौकरी में मुझको बढ़ोतरी नहीं है, నా కుటుంబంలో నన్ను తృణీకరించినారు, मेरे परिवार वालों ने मुझको ठुकराया है, ఎవరు చెప్పినా వినట్లేరు, कोई भी कहे नहीं सुन रहे हैं, ఏమి చెప్పినా వినట్లేరు. कुछ भी कहे नहीं सुन रहे हैं, అందుకే ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు, इसलिए प्रार्थना करने की इच्छा नहीं हो रही, అందుకే వాక్యం చదవబుద్ధి కావట్లేదు, इसलिए वचन पढ़ने की इच्छा नहीं हो रही है, అందుకే సండే రాబుద్ధి కావట్లేదు. इसलिए रविवार के दिन आने की इच्छा नहीं हो रही నేను है, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. मैं डिप्रेशन और तनाव में चला गया हूँ। నీ బలం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? तुम्हारा बल कहाँ से आ रहा నీ है? బలం ఎక్కడి నుంచి వస్తుంది? तुम्हारा बल कहाँ से आ रहा అది है? మంచిగా ఉన్నప్పుడే నీకు బలం ఉంటదా? जब वो अच्छे रहने पे ही तुम्हारे लिए बल रहेगा क्या? అది పోయినప్పుడు నీ బలం పోతదా? जब वो चले जाने पर क्या तुम्हारा बल भी चला అలాంటి जाएगा? వాటి పైన నా అమ్మా, ऐसी बातों पर क्या? డబ్బు పైన నా అమ్మా నీ బలము. जय उन गलत बातों पर क्या तुम्हारा డబ్బు बल है? లేకపోతే నీ బలం లేదా? जय अगर वो भटक जाएगा तो क्या तुम में बल नहीं रहेगा? ఎక్కడి నుంచి అమ్మా నీ బలము? कहाँ से आता है तुमको वो లోకము बल? నుంచి వేరుపరచబడండి, जय दुनिया से तुम अलग किए जाओ, లోకము నుంచి వేరుపరచబడండి. तुम दुनिया से अलग किए जाओ। నా బలము मेरा बल, నేను నాటబడిన मैं जो बोया गया हूँ వాక్యములో, उस ఆ वचन में, మందిరములో, उस मंदिर ఆ में, యేసు ప్రభు నుంచి నా బలం అని చెప్పి జీవించండి. उस यीशु హల్లెలూయా, मसीह की ओर से मेरा बल कहकर तुम ऐसा जियो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ద్రాక్ష వృక్షముకున్న, जो है अंगूर का जो पेड़ होता ఖర్జూరపు है, వృక్షముకున్న खजूर के पेड़ में जो होता है స్వభావం అట్లాంటిది. स्वभाव खजूर के पेड़ का నీ ऐसा బలం होता ఎక్కడి है। నుంచి నువ్వు డిసైడ్ చేసుకో ఈ రోజు, तुम्हारा बल कहाँ से तुमको आता है, इस बारे में तुम निर्णय कर लो। आज के दिन, నిర్ణయించుకో ఈ రోజు, आज के दिन तुम निर्णय कर लो, నిర్ణయించుకో ఈ రోజు. आज के दिन ये फैसला तुम ले लो। నాకు బాగా मुझको खूब ఆర్థిక అప్పులు ఉన్నాయి కాబట్టి, आर्थिक रीति से मैं कमजोर నా हूँ, ఇంట్లో मुझको खूब పిల్లలతో कर्जे हैं, చిరాకు, जो घर में बच्चों के मारे चिढ़ होती తల్లిదండ్రులతో है, చిరాకు. माता पिता के कारण चिढ़ होती నీ है। బలం ఎక్కడి నుంచి? तुम्हारा बल कहाँ से आता డబ్బు है? నుంచి అమ్మా. पैसों से आता है क्या? ఆ డబ్బుని నమ్మగలుగుతావా నువ్వు? क्या उस पैसों पे तो भरोसा कर पाओगे? ఎక్కడి నుంచి అమ్మా నీ బలము? कहाँ से आता है దేని तुम्हारा బట్టి बल? నువ్వు జీవిస్తున్నావు? किस कारण तुम जीते हो? ఎక్కడి నుంచి బలం తీసుకొని జీవిస్తున్నావు? कहाँ से तुम बल लेकर जीते हो? ఈ రోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు आज के दिन तुम यहाँ से जाते समय ఈ వాక్యం నుంచి బలము తీసుకొని జీవించును గాక. इस वचन से उस बल को लेकर तुम जीने ఈ पाओ। వారం ఆ బలమైన కార్యాలు చూడును గాక. इस हफ्ता तुम बलवंत कार्यों को देखने पाओ। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరలాంటి वैसा స్వభావంలో నువ్వు ఉండగలుగుతావా? वैसे स्वभाव के साथ क्या तुम रह पाओगे? అలాంటి స్వభావంలో ఉండగలుగుతావా? वैसे स्वभाव के साथ क्या तुम रह पाओगे? నిన్ను ఆర్థికంగా హెచ్చింటిండొచ్చు, जो आर्थिक रीति से आप बड़े ही ऊंचे ఆరోగ్యంగా स्थान पर బలంగా होंगे, ఉండిండొచ్చు, నువ్వు सेहत में बड़े ही ताकतवर बलवंत होंगे तुम, చూడడానికి మంచిగా ఉండుండొచ్చు, నువ్వు देखने के लिए बड़े अच्छे ही होंगे तुम, మంచి బంగ్లాలు కార్లు ఉంటుండొచ్చు. अच्छे अच्छे बंगला कार वगैरह सब होगी। అప్పుడు కూడా तब भी నా బలము వీటన్నిటి నుంచి కాదు, मेरा बल इन सारी बातों के द्वारा नहीं, నా బలము యేసుతోనే मेरा बल यीशु में से आता है। అని చెప్పే బిడ్డలు ऐसा कहने वाले लोग, వాళ్ళ తరతరాల उनके पीढ़ी दर पीढ़ी వాళ్ళకి దేవుడిచ్చినయి ఆస్తులే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఆత్మీయ జీవితము కావచ్చు, ప్రతిదీ నిలబెట్టుకోగలుగుతారండి. హల్లెలూయా. उनको खुदा ने जो दे जाए आत्मिक जीवन दिया हो, जो जमीन जायदाद संपत्ति जो कुछ भी वो बच्चे दिया, उन सब बातों को अपनी पीढ़ी दर पीढ़ी वो संभाले टिकाए रखेंगे। లేని ఎడల अगर नहीं है ऐसा तो సైతాన్ అవి తీసేసుకొని शैतान वो सब कुछ लेकर నీకు బలము లేనట్టు तुम में बल नहीं है जैसा నిన్ను రుజువు చేస్తది. तुमको जो है साबित कर देगा। కాబట్టి इसलिए కనెక్షన్ విత్ గాడ్, अपना जो संपर्क खुदा के साथ, దేవునితో నీ అనుబంధం, जो खुदा के साथ तुम्हारा అక్కడి संबंध, నుంచి నీ బలము, वहां से तुम्हारा बल, అక్కడికి నీ సమస్యలు. वहां तक तुम्हारी समस्याएं जानी चाहिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు అనండి, अब कहिएगा तुम, నా బలము యేసు ప్రభు నుంచి, मेरा बल यीशु मसीह की ओर నా से ही, బలము యేసయ్య నుంచి, मेरा बल यीशु मसीह నా की ओर బలము से ही, యేసు ప్రభు నుంచి. मेरा बल यीशु मसीह की ओर से ही। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। బలమంతా నీవేనయ్యా, నా బలమంతా. నీవేనయ్యా, అందరు కళ్ళు మూసుకొని, బలమంతా నా బలము నా వాతావరణం కాదు, నా బలమంతా నా భార్య కాదు, నీవేనయ్యా, నా భర్త కాదు, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా,
నా బలమంతా నీవేనయ్యా. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। రెండో స్వభావంలోకి వెళ్దామా? दूसरे स्वभाव के बारे में हम देखेंगे अब आगे। హల్లెలూయా. हालेलुया। మరి ఖర్జూరపు చెట్టు, खजूर का पेड़, ఖర్జూరపు చెట్టుకున్న రెండో స్వభావం ఏంటంటే, खजूर के पेड़ में मौजूद दूसरा स्वभाव, నువ్వు ఏ చెట్టు అయినా तुम दूसरा किसी भी पेड़ देखो, ఆ చెట్టు బెరడు అంటారు. जो है उस पेड़ के బార్క్ అంటే ఏమని, చెట్టుకి ఉన్న స్కిన్, उसकी जो खाल जो होती है, చెట్టుకున్న చర్మము, जो है उसकी जो खाल होती దాన్ని है, నువ్వు వల్చి వేస్తూ ఉంటే जैसे तुम उसे जो छीलते रहते हो ఏ छीलते रहते చెట్టు हो, అయినా పెరగదు. कोई सा भी पेड़ है वो नहीं बढ़ता, ఆ చెట్టు ఆగిపోతుంటది, वो वहीं पर ही रुक जाता है, పడిపోతుంటది, वो वैसे ही गिर जाता है, వాడిపోతుంటది. वो जो मुरझा जाता है। కానీ ఖర్జూరపు చెట్టుకున్న స్వభావం ఏంటంటే, लेकिन खजूर के पेड़ का स्वभाव ये है, దానికున్న బెరడు ఆ యొక్క చర్మము తీస్తూ ఉంటే जैसे उस पेड़ की खाल को तुम छीलते అది रहोगे, ఇంకా బలంగా 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 పెరుగుకుంటూ वो వస్తుంది. और बलवंत रीति से और ही ज्यादा बलवंत रीति से बढ़ता चला जाता है। హల్లెలూయా. మరి ఈ हालेलुया। రోజు వరకు और आज के दिन तक అయ్యో దేవా వాడు నన్ను హాని చేసిండు, हाय खुदा, वे लोगों ने मेरे संग हानि की వాడు है, నన్ను మోసం చేసిండు, वे लोगों ने मेरे साथ धोखा किया నన్ను है, వ్యాపారంలో తొక్కేసిర్రు, वो लोगों ने व्यापार में मुझको जो दबा दिया है, ఉద్యోగంలో నా మీద భయంకరమైన ప్లాన్స్ చేసిండ్రు, नौकरी की जगह पर मेरे पर बहुत ही भयानक योजनाएं बनाए దెబ్బలు रखे हैं, పడుతున్నాయా మీ మీద, तुम पर जो मार पड़ रही మీ है, బంధుమిత్రుల మాటలు పడుతున్నాయా మీ మీద, जो तुम्हारे दोस्त रिश्तेदारों की बातों की मार तुम पर पड़ रही है, నీ చెమడాలు లేచేలాగా जो तुम्हारी चमड़ी जो उखड़ के आ నీ जाए యొక్క जैसा, ఒళ్ళు जो तुम्हारा जो शरीर ఒళ్ళు మండిపోతుంటది కదా, गुस्से के मारे आपका जो शरीर जो तपने लगता నీ है, ఒళ్ళు మండిపోయేలాగా तुम्हारा जो शरीर गुस्से के मारे నిన్ను- तप जाता है, నీకు కాట్లేస్తున్నారా, जो तुम पर जो इस प्रकार के वो जो वार करते हैं क्या, కాట్లేస్తున్నారా నిన్ను वो क्या इस प्रकार के वार करते हैं क्या ఎన్నో तुम पे, రకరకాలుగా जो किसी ना किसी कारण से, మనుషులే ఉండొచ్చు, वो चाहे मनुष्य ही हो పరిస్థితులే या ఉండొచ్చు, कोई परिस्थितियां ही हो, నిన్ను కాట్లేస్తున్నారా మండిస్తున్నారా वो तुम पर वो वार करते हैं क्या, वैसे जख्म करते हैं क्या तुम पर, అను तुम ऐसा कहो तब నేను कि मैं ఖర్జూరపు వృక్షాన్ని, खजूर का पेड़ हूँ। హల్లెలూయా. हालेलुया। నన్ను ఎంత కాట్లేస్తే, वो चाहे कितना भी मुझे छील दे या నన్ను जख्म ఎంత दे, హింసిస్తే, वो कितना ही मुझे हिंसा నా दे, చర్మాన్ని ఎంత ఒళ్ళుని మండిస్తే, वो चाहे कितना भी मेरे जो बदन में आग भी लगाए, तपा भी दे, నేను అంత డిప్రెషన్ కి గురిగాను, मैं उतना तनाव और डिप्रेशन का शिकार नहीं నేను होऊंगा, దేవునికి దూరంగాను, मैं खुदा से दूर नहीं నా होऊंगा, కుటుంబానికి దూరంగాను मैं मेरे परिवार से दूर नहीं होऊंगा, ఎన్నో కాట్లేస్తూ ఉంటే चाहे वे कितने भी जो जख्म करे నేను मुझ पर, ఇంకాను దేవునిలో ఎదుగుతా. నేను मैं और खुदा में बढ़ता ही चला जाऊंगा। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। అందుకే చూడండి, इसलिए देखिएगा ఇర్మియా 17 అధ్యాయం 7వ వచనంలో రాసుంటది, इर्मिया की पुस्तक 17 अध्याय 7वें वचन में ये लिखा है, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును, యెహోవా వారికి, ఆశ్రయముగా నుండు. యెహోవా వారికి మన ఆశ్రయం ఎవరంట, हमारा सहारा कौन है, ఎవరంట, कौन है, ఆ యేసు ప్రభు वो అంట. यीशु मसीह है। కాబట్టి కాట్లు పడుతున్నాయా, इसलिए क्या तुम पर वो वार होते, क्या जख्म पड़ते हैं क्या, కాట్లు పడుతున్నాయా? क्या वो वार हो रहे हैं क्या तुम पे, చాలా మంది చేసేది ఏంటంటే, बहुत से लोग क्या करते हैं, ఆ కాట్లు పడినప్పుడు जब वो वार होते हैं उन पर वो మీ जो जख्म సొంత पड़ते हैं, మందేస్తారు. तब तुम अपनी खुद की दवाई लगाते हो, ఏం మందేస్తారు? कौन सी दवाई लगाते हो उस पर, కళ్ళు కంపౌండ్ మందేస్తారు. जो है कल्लू कंपाउंड की वो दवाई उस पे ఆ लगाते కళ్ళు हो, కంపౌండ్ మందు శాశ్వతంగా నొప్పిని దూరం చేస్తుందా? जो है वो शराब का ठेका जो है वो हमेशा के लिए तुम्हारे उस दर्द को दूर करता है क्या, మళ్ళీ 2-3 గంటల దిగగానే जो है 2-3 घंटों के बाद नशा उतरते ही మళ్ళీ గుర్తుకొస్తుంది, फिर सब याद आ जाता है, మళ్ళీ గుర్తుకొస్తుంది. फिर सब याद आ जाता है, మందేస్తూ ఉంటారు. तुम जो दवाई लगाते हो उस ఎలాంటి प्रकार మంది से, అంటే कैसी दवाई, మిమ్మల్ని ప్రేరేపించుకుంటుంటారు, तुम अपने आप में यह प्रेरेपण ला మీ लेते हो, ఆలోచనలతో ప్రేరేపించుకుంటారు. अपनी सोच के कारण अपने आप को यह प्रेरेपण ఒక देते రూమ్ हो, లో గడేసుకొని जो कमरे में जो कुंडी लगा के ఒంటరిగా बंद ఉండని करके, ప్రేరేపించుకుంటుంటారు. अकेले रहकर तुम अपने आप को यह प्रेरेपण लाते ఒంటరిగా हो, ఉండని ప్రేరేపించుకుంటున్నాడు. अकेले ही रहकर अपने आप में वो प्रेरेपण ఆ लाते हो, దినంలో దేవుడు దాచిపెట్టి ఉంచిన మేలని, उस दिन के लिए खुदा ने जो छिपाए रखा उस भलाई को, ఆ నూతన దినాన్ని సృష్టించిన దేవుణ్ణి, उस नए दिन की सृष्टि करने वाले उस ఆ खुदा నూతన को, సృష్టి చూడకుండా उस नई सृष्टि को देखे बगैर నిన్ను నువ్వు ప్రేరేపించుకొని तुम अपने आप को ऐसा प्रेरेपण लाकर డిప్రెషన్ లకు పోతుంటావు, डिप्रेशन और तनाव की ओर चले जाते అట్లా हो, మోటివేట్ చేసుకుంటూ ఉంటావు. वैसा अपने आप को प्रेरेपण देते रहते हो। మూడవది, और तीसरी बात,
దాని గురించే చింతిస్తుంటావు. और इसी बात के बारे में ही चिंता करते रहते మరి हो. వాక్యం అంటున్నది वचन ये कहता నీ है చింత యావత్తంతా ఎవరిపైన వేయాలంట? अपनी सारी चिंता जो है अपनी सोच किस पर మన डालिए. చింత యావత్తంతా ఈ రోజు ఎవరిపైన వేద్దాము? जो है अपना सारी चिंता आप ఆ किस पर దేవుని डालेंगे? పైన వేద్దామండి. उस खुदा के హల్లెలూయా. ऊपर अपनी सारी चिंता हम डाल ఈ देंगे. మూడు हालेलुया. విషయాలు చేయకండి మిమ్మల్ని ఎవరైనా కాటేస్తే. जो है अगर कोई तुम पर ऐसा वार करता है, तुम्हें जख्म देता है, तो इन 3 बातों को तुम्हें करना है. ఏంటది? మందేయడము, जो एक है कि तुम्हें जो दवाई देनी है, మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడము, तुम अपने आप को प्रेरेपण देते हो మిమ్మల్ని మీరు చింతించుకోవడము. और तुम अपने आप में जो चिंता करते हो, यही तो करते हो ना तुम. ఆ రీతిగా నువ్వు చేస్తున్నావు అంటే अगर तुम उस प्रकार से कर रहे हो तो సైతాను చెప్పిన మాటల్లో దారిలో నువ్వు ఉన్నట్టే. शैतान जो बातें कह रहा है तुम उसकी बातों के अनुसार चल रहे हो. నువ్వు माने గెలవవు, ఓడిపోతావు, तुम नहीं जीत पाओगे, तुम हार जाओगे. ఓడిపోతావు. तुम हार जाओगे. నువ్వు చేయాల్సింది ఏంటంటే तुम्हें क्या करना है? నువ్వు చేయాల్సింది ఏంటంటే तुम्हें क्या करना है? బైబిల్ వాక్యం అంటున్నది बाइबल का वचन ही कहता है అపవాదిని ఎదుర్కోండి అంటున్నాడు. शैतान का सामना करो. హల్లెలూయా. హల్లెలూయా. ఎదుర్కొనే బిడ్డలు ఈ రోజు ఈడ ఖర్జూరపు చెట్టు వలె అభిషేకింపబడును గాక. जो शैतान का सामना करने वाले जो लोग हैं, जो खुदा की संतान वो खजूर के वृक्ष के समान आज अभिषेक होने पाए. ఎదుర్కోవాలంట. अगर तुम्हें सामना करना है, రెండవది క్షమించే. और दूसरा तुम उन्हें माफ कर दो. నువ్వు క్షమించు, तुम उन्हें माफ कर दो, నేను నిన్ను క్షమిస్తా అంటాడు దేవుడు. मैं तुम्हें क्षमा करूंगा कहता है खुदा. చాలా మంది बहुत से लोग ఆ పరిస్థితిని, उस परिस्थिति ఆ को, పగని उस बदले की भावना పట్టుకొనే को కూస్తుంటారు. वैसे ही पकड़ कर बैठे వాడు रहते हैं. నన్ను మోసం చేసిండు, उसने मेरे संग धोखा किया నేను है, వాని విడవను, मैं उसे नहीं छोड़ने वाला, వాని విడవను నేను मैं उसे नहीं छोड़ने वाला అని పట్టుకొని కూస్తుంటారు. कहकर जो उसी बात को लगे बैठे रहते అందుకనే हैं. ఈ రోజు నువ్వు అక్కడే ఉన్నావు. इसलिए आज के दिन तुम वही हो. ఈ రోజు అక్కడే ఉన్నావు నువ్వు. इसलिए आज के दिन तुम वही के वही हो. మోసం చేసిన దాని విషయంలో మాట్లాడితే चाहे धोखा करी हुई विषय के बारे में बात ఇక్కడ ఉన్న करें तो ప్రతి బిడ్డ దేవుడికి ఎన్నడో ఒక్క రోజైనా మోసం చేయకుండా ఉన్నారమ్మా. यहाँ पर मौजूद हर एक व्यक्ति कभी न कभी क्या किसी ने जो खुदा के संग धोखा नहीं किया है क्या? దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు ఈ సన్నిధిలో నువ్వు ఉన్నవండి. హల్లెలూయా. खुदा तुम्हें माफ करता आ रहा है, इसलिए आज के दिन तुम यहाँ खुदा की शरण में मौजूद हो. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి నువ్వు వదిలినప్పుడు इसलिए जब तुम छोड़ दोगे, నీవు तुम హెచ్చింపబడతావంట. ऊंचे बढ़ाए जाओगे. నువ్వు ఎందుకు హెచ్చింపబడట్లే అంటే तुम क्यों ऊंचे नहीं बढ़ाए जा रहे పట్టుకొనే हो? కూర్చున్నావు నువ్వు. तुम अभी भी वैसी पकड़ దాన్ని के बैठे हो. పట్టుకొని కూర్చొని तुम उसे अभी भी पकड़ के దేవా बैठे నన్ను हो. ఆశీర్వదించు అంటున్నావంట. खुदा मुझे आशीष दो దాన్ని कहते हो. పట్టుకొని కూర్చొని लेकिन तुम उसे पकड़ के దేవా बैठे నాకు हो. పెళ్లి చేయి అంటున్నావంట. हे खुदा मेरी विवाह దాన్ని करवाओ. పట్టుకొని కూర్చొని तुम इसे पकड़ कर बैठे हो. దేవా నాకు సంతానం ఇవ్వంటు. हे खुदा मुझको संतान दो कहकर कह रहे हो. వదిలే, క్షమించి వదిలే. तुम माफ करके छोड़ दो. భర్తని క్షమించే, जो तुम उन्हें जो माफ कर दो భార్యని पति को. క్షమించే, तुम अपनी पत्नी को माफ कर दो. పిల్లల్ని క్షమించు, तुम अपने बच्चों को माफ करो. తల్లిదండ్రులని క్షమించు, तुम अपने माता पिता को माफ कर दो. పక్కనున్న సిస్టర్ని క్షమించు, जो तुम्हारे पड़ोस में बैठे सिस्टर को तुम माफ బ్రదర్ని करो. క్షమించి వదిలే. तुम अपने पड़ोस बैठे ब्रदर को माफ करके छोड़ दो. క్షమించు तुम क्षमा करो, కానీ పక్కన కూసబెట్టుకోకు. लेकिन फिर उन्हें अपने पास ना बिठा लो. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, దుష్టోं के యెహోవా सोच के ధర్మశాస్త్రమందు దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. క్షమించి వదిలే, వాక్యాన్ని పట్టుకొని ధ్యానిస్తూ ఉండు. హల్లెలూయా. जैसे भजन संहिता के वचन में लिखा है कि दुष्टों की सोच के अनुसार ना चलना, पापियों के मार्ग में उनके साथ ना बैठना, और यहोवा के वचन का जो रात दिन ध्यान करना, उस वचन के अनुसार तुम जो है उन्हें माफ करके छोड़ दो. प्रभु के वचन के अनुसार నేను चलो. ఒక దగ్గర పోయినా, कल मैं एक जगह गया था. అర్ధరాత్రి రాత్రి 10-11 అవుతుంది. रात के 10 या 11 बज रहे थे. బ్రదర్స్ అందరం పోయినాం. ब्रदर्स सब गए 3 थे. రోజులు మీటింగ్ అయినాయి అక్కడ. वहां पर 3 दिन की प्रार्थना हुई थी. అక్కడ ఒక వ్యక్తి వచ్చింది, యవనస్తుడు. वहां पर एक व्यक्ति आया, वो एक नौजवान है. ఆ యవనస్తుడు वो नौजवान వాళ్ళు ఎక్కడో वो कहीं और ఏదో పని చేస్తున్నారు. दूसरा कुछ काम वो ఆ करते हैं. పనిని వాళ్ళు అడ్డగా వేరే వాళ్ళు, ఆ ఊరోళ్ళు అడ్డగబరిస్తే वो उनके काम को उस गांव के दूसरे लोग अड़ंगा डाल रहे थे. వాళ్ళని इसलिए పట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళని ఎట్లా అట్లా చేయించుకుంటూ వచ్చిండు. वो जो ठान कर बैठे इस तरह उस तरह कर करके उन पर जीतते हुए वो आए हैं. కానీ ఆ కోపముతో लेकिन उस गुस्से के मारे ఇంట్లో గొడవలు స్టార్ట్ చేసుకున్నాడు. घर में लड़ाई झगड़ा शुरू हो गया. మంచి వ్యక్తి अच्छा व्यक्ति, ఇంట్లో గొడవలు స్టార్ట్ చేసుకున్నాడు. लेकिन उसके घर में जो लड़ाई झगड़ा शुरू कर తర్వాత दिया వాళ్ళ అమ్మ उसने, బాలేకుండా పోయింది. फिर उनकी जो माँ जो उनकी तबीयत ठीक नहीं थी. తర్వాత ఈయన उसके बाद ये మెల్లమెల్లగా धीरे 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 మత్తుకి బానిస అయిపోయాడు. जो है नशे का जो है वो गुलाम हो రకరకాల गया. మత్తుకి బానిస అయిపోయాడు. विभिन्न प्रकार के नशों का वो जो गुलाम हो गया. హల్లెలూయా. हालेलुया. ఎన్ని 3 రోజులు మీటింగ్ లో కూర్చోలే. जो 3 दिन की प्रार्थना मीटिंग में वो नहीं बैठा. పోయినాము. हम गए थे वहां. ఆయన చెప్పిన మాట ఏంటంటే, उनकी जो कही हुई बात सुनने ఆయన के लिए, చెప్పిన మాట ఏంటంటే, उनकी कही हुई बात सुनने के लिए, అన్నా నాకు ఇవన్నీ వదులుకోవాలని ఉంది. अन्ना मुझको ये सब कुछ छोड़ना है. నాకు అర్థమైంది. मुझको समझ आया है.
కానీ लेकिन వదులుకున్న తర్వాతనే వచ్చి మీటింగ్ లో కూర్చుంటా నేను. छोड़ने के बाद मैं आऊंगा आके प्रार्थना मीटिंग में बैठूंगा. వదులుకున్న తర్వాత వచ్చి మీటింగ్ లో కూర్చుంటా. मैं ये सब कुछ छोड़ने के बाद आऊंगा, मैं आके प्रार्थना मीटिंग में बैठूंगा कहता है. ఒకటే మాట అయినా అడిగినా, मैंने उससे एक ही कहा है, ఒకటే మాట అడిగినా, मैंने उससे एक ही बात पूछी है. వదులుకుందాం అనుకుంటున్నావు మంచిగా ఉంది, तुम जो छोड़ना चाहते हो तो अच्छी बात है, కానీ लेकिन ఎవరి శక్తితో వదులుకుందాం అనుకుంటున్నావు? किसकी शक्ति के द्वारा तुम वो सब कुछ छोड़ना నీ चाहते हो? శక్తితో వదులుకుందాం అనుకుంటున్నావా అయ్యా? तुम अपनी शक्ति के द्वारा वो सब నీ कुछ छोड़ देने की శక్తితో सोच నువ్వు रहे क्या? వదులుకోగలుగుతావా? क्या तुम अपनी शक्ति के द्वारा क्या वो सब कुछ छोड़ సొంత पाओगे? శక్తితో వదులుకున్న ప్రయత్నంలో చనిపోయిన వాళ్ళని నేను చూసినా. जो अपनी खुद की शक्ति के द्वारा उन सारी बातों से छुटकारा पाने के उस जो कार्य में मरते हुए लोगों को मैंने देखा నీ हूँ. శక్తి ఇది మానేసుకున్నంత వరకు, जब तुम अपनी शक्ति को ना छोड़ोगे तब నీ तक, శక్తితోని ప్రయత్నించే వరకు నువ్వు ఎన్నడూ మీటింగ్ లో కూసలేవానంటే जब तक तुम अपनी शक्ति से कोशिश करोगे तो तुम कभी भी प्रार्थना मीटिंग में नहीं बांट पाओगे. कहो तो పోయి తీసుకుపోయిన బ్రదర్ అంటున్నాడు, जिसने लेकर गया था वो ब्रदर ही 3 कहता దినాలు है, కూర్చోలేదు ఆయన మీటింగ్ లో. ये 3 दिन तक प्रार्थना मीटिंग में नहीं ఈ बैठा. రోజు వచ్చి మీటింగ్ లో కూర్చొని లాస్ట్ వరకు కూర్చొని ప్రార్థన చేయించుకొని, ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ నన్ను లోపల తీసుకెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడి నా సలహాలు, దైవిక సలహాలు తీసుకొని తర్వాత ఆయన నన్ను విడిచిపెట్టిండండి. హల్లెలూయా. वो 3 दिन तो वो नहीं आया, लेकिन उसके बाद वो दिन वो आया, पूरी प्रार्थना मीटिंग में बैठा रहा, प्रार्थना నీ करने के बाद में శక్తితోని मुझसे भी प्रार्थना करवाया है. నువ్వు ఏమీ చేయలేవు. तुम अपनी शक्ति के बल पे कुछ नहीं कर దేవునికి पाओगे. దగ్గరగా రోజుకి దగ్గరగా तुम दिन प्रतिदिन खुदा के नजदीक और नजदीक నువ్వు खुदा के तुम సమస్యలు आते रहो. ఉన్నావని చెప్పి, నువ్వు పాపంలో ఉన్నావని చెప్పి దూరం పెట్టకు దేవుణ్ణి. तुम समस्या में हो, पाप में हो, कहकर इसके कर तुम खुदा को నీ दूर मत శక్తితోని करो. ఎప్పుడు నువ్వు గెలవలేవు. तुम अपनी शक्ति के बल पे कभी नहीं जीत దేవుని सकते. శక్తి దగ్గరికి రామ్మా, तुम खुदा की शक्ति के पास आओ గెలువమ్మా, और तुम जीतो. గెలువు. तुम जीतो तब. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. అట్లా క్షమించి వదిలే, वैसा तुम क्षमा व माफ करके छोड़ దేవుని दो. దగ్గరికి రా, దేవుని వెంబడించు. जो तुम खुदा के पास हो, तुम खुदा के पीछे चलने लगो. తర్వాత సేవకుల దైవిక సలహాలు తీసుకోండి. और सेवकों का दैविक सलाह जो है तुम्हें लेना है. అంతేగాని లోకములో उतना ही नहीं, लेकिन दुनिया में పంచాయతీలు పెట్టుకోకండి. जो जाकर पंचायत वगैरह नहीं करवानी है. దేవుని బిడ్డలు खुदा के ఏమనైతే संतान దేవుని దగ్గర మోకాలొంగండి. कुछ है तो वो खुदा के सामने घुटने टेको, खुदा से पूछे. హల్లెలూయా. हालेलुया. మరి చివరిగా और अंत में ద్రాక్ష వృక్షం యొక్క जो खजूर के वृक्ष का, ఖర్జూరపు వృక్షం యొక్క खजूर के वृक्ष का స్వభావం ఏంటంటే, स्वभाव क्या है, చివరి స్వభావం, उसका अंतिम स्वभाव, उसके बारे में देखेंगे. నీలో మొదలయ్యే స్వభావం, जो तुम में शुरुआत होगी वह स्वभाव, నీలో మొదలయ్యే స్వభావం, तुम में जिसकी शुरुआत होगी वह నీలో ఈ स्वभाव, రోజు కలిగే మార్పు तुम में आज के दिन होने वाला वो बदलाव ఏంటంటే, क्या है वो. ఒక చెట్టుకి एक पेड़ को, ఎంత పెద్ద చెట్టు అయినా कितना भी बड़ा वो पेड़ हो, దానికి ఒక బిగ్గరగా ఒక తాడే కావచ్చు, చేనే కావచ్చు, जो उसको एक जो रस्सी होता है वो सब होगा. కట్టినం అనుకో, अगर तुम उसे बांधोगे तो కట్టినం అనుకో బిగ్గరగా, एक बहुत ही जो कस के एक रस्सी अगर बांधोगे उस पेड़ को तो ఏం జరుగుతుంది? तब क्या होगा. ఏం జరుగుతుందంటే, क्या होगा तब, ఏం జరుగుతుందంటే क्या होगा माने, ఆ యొక్క చైన్ ని वो जंजीर हो या चेन हो, పెరిగేటప్పుడు जब वो बढ़ता है విరగొడుతుందా, क्या वो उसे तोड़ देता है क्या, దాంతో పాటు పెరుగుతుందా? या उसके साथ ही बढ़ता है. విరగొడుతుందా, దాంతో పాటు పెరుగుతుందా? उसे तोड़ देता है या उसी के साथ बढ़ता है. కొందరు ఇక్కడ దాంతో పాటు పెరుగుతుంది అంటున్నారు. थोड़े कह रहे कि वो उसी के साथ बढ़ता है, वो पेड़ कह रहे हैं. ఇలాంటి చైన్ ऐसी चेन ఏదైనా చెట్టుకు కట్టినప్పుడు, जब किसी पेड़ को बांधते हैं, ఏదైనా చెట్టుకు కట్టినప్పుడు जब किसी पेड़ को जब बांधी जाती है, మరి ఆ చాలా చెట్లు बहुत से पेड़ होते हैं ऐसे, 99% 99% ఆ చెట్టు దీంతో పాటే పెరుగుతది, वो पेड़ उसी के साथ बढ़ता है, దీంతో పాటే పెరుగుతది, उसी के साथ ही దీని बढ़ता है, మీదికి పెరుగుతది, इसके ऊपर बढ़ता है, దీన్ని విరగొట్టదు. इसे नहीं तोड़ता. చెట్టు దీన్ని విరగొట్టదు, पेड़ जो इस चेन को దీని नहीं మీదికి तोड़ता, పెరుగుతది. इसके ऊपर से ही बढ़ने लगता है. మరి అట్లనే उसी प्रकार से మీకున్న బంధకాలు तुम्हारे जो सारे बंधन ఉన్నప్పటికీ बेड़ियां हैं, रहने पर भी కొందరు తప్పుడు సలహాలు ఏమనిస్తారంటే, थोड़े गलत सलाह क्या कहकर ఈ देते हैं బంధకాలు कि तुम्हारे जो सारे बंधन కొంతకాలం बेड़ियां हैं ఉంటాయిలే, थोड़े समय तक रहेंगे, దీంతో పాటు నువ్వు వెళ్ళిపో జీవితంలో, इसी के साथ तुम अपने जीवन में आगे నీ बढ़ जाओ, జీవితాన్ని ముందు కొనసాగించు. तुम अपने जीवन को आगे बढ़ाओ. కాలమందు लेकिन अपने उस समय में కేవలం నువ్వు ఫలిస్తావు,
सिर्फ तुम फलवंत होंगे। కాలమందు నీ బంధకాలు తెగిపోవు, उस समय वो आने पर जो तुम्हारे वो बंधन बेड़ियां కాలమందు नहीं ఫలాలు टूटेंगी। వస్తాయి, अपने उस समय वो मौसम में जो फल आएंगे। కానీ ఈ బంధకాలు అనేది लेकिन ये जो बंधन जो बेड़ियां हैं, టైము నిన్ను స్వస్థపరచదు, समय तुम्हें चंगा नहीं టైము करेगा। నిన్ను టైము రాను రాను టైము నిన్ను బంధకాల నుంచి విడుదల ఇయ్యదు, जैसे समय बीतता जाएगा वो समय तुम्हें जो उन बंधनों से छुटकारा नहीं నీ देगा। విడుదల కొరకు టైం ని నమ్మకండి, जो तुम अपने बच्चों को समय पर जो भरोसा ना रखो, టైం నిన్ను విడుదల ఇయ్యదు, समय तुम्हें छुटकारा ఆ नहीं యేసు देगा। ప్రభు నీకు విడుదల ఇయ్యును గాక। वो यीशु मसीह तुमको छुटकारा देने पाए। హల్లెలూయా, హల్లెలూయా। కొందరు తప్పుడు దారిలో थोड़े जो गलत సమయం रास्तों में వచ్చినప్పుడు ఇవి విడుదల అయితేలే वो ये सोचे कि समय आने पर इसमें से छुटकारा అని मिलेगा। అనుకున్న వారులారా, ऐसा कहकर समझने ఈ वाले రోజు लोग आज के दिन, నేను ఖర్జూరపు వృక్షాన్ని నాకు విడుదల కలుగును గాకాను। मैं खजूर का वृक्ष मुझको छुटकारा मिले कहो। ఎందుకు అనంటే क्यों माने? మరి ఎట్లా పెరుగుతుంది అంటే, कैसे होता है? ఇప్పుడు ఈయన పొట్టు ఎట్లుంది, దీని మీదకి వెళ్ళిపోలే, अब उनका पेट जो है उस चेन के ऊपर से नहीं आया है क्या? మీదకి వెళ్ళిపోయిందా లేదా? जो उस चेन के ऊपर ही है ना उनका पेट। అట్లా చెట్లు కూడా उसी प्रकार से पेड़ भी, మీరు గూగుల్లో కొట్టుకొని చూసుకోవచ్చు, आप गूगल में टाइप करके देख सकते हो ये ఒక చైన్ కట్టిన చెట్టుని एक पेड़ जिसको चेन बांधा ఇట్లా हुआ है, इस మీదకి వెళ్ళి प्रकार से, పెరుగుతా ఉంటది, उस चेन उस जंजीर के ऊपर से पेड़ बढ़ने लगता है। ఈ చైన్ మాత్రం విరిగిపోదు, ये चेन माने जो जंजीर वो नहीं ఎంత टूटती పెద్ద है। మామిడికాయ చెట్టు అయినా, कितना भी बड़ा आम का पेड़ ही सही, ఎంత పెద్ద చెట్లైనా సరే चाहे कितने भी बड़े बड़े पेड़ हो, అవి విరిచవు, वो जो है उस चेन को नहीं तोड़ते ఇట్లా हैं, మీదకి వెళ్ళిపోతా ఉంటది, उसके ऊपर से ही बढ़ने लगते हैं, మీదకి వెళ్ళిపోతా ఉంటది। उसके ऊपर से ही बढ़ने लगते ఈ हैं। పొట్టు ఎట్లయితే మీదకి వెళ్ళి వచ్చిందో, जैसे उनका पेट जो इस चेन के ऊपर से आ रहा అట్లా है, మీ జీవితాలలో కూడా वैसा तुम्हारे जीवन మీ भी, బంధకాలు ఉన్నప్పటికీ, जब तक तुम्हारे बंधन व మీ बेड़ियां हैं, బంధకాలు ఉన్నప్పటికీ, जब तक तुम्हारे वो बंधन व మీ बेड़ियां हैं, కట్లు ఉన్నప్పటికీ, जब तक कि तुम्हारी वो जंजीरें वो बेड़ियां हैं, మీ చేతులు కట్టేసినారు, तुम्हारे हाथों को बांध दिया गया మీ है, గర్భాలను కట్టేసినారు, तुम्हारे जिनको पर बांध दिया गया है, మీ యొక్క వివాహ జీవితాలను కట్టేసినారు, तुम्हारे वैवाहिक जीवन को जो बांध दिया गया మీకు है, రానున్న ఆస్తులను కట్టేసినారు, तुमको आने वाली संपत्तियों को जो बांध రానున్న दिया गया మేళ్ళను है, కట్టేసినారు, आने वाली भलाइयों को जो बांध दिया गया కానీ है, నువ్వు ఎట్ట జీవిస్తున్నావో తెలుసా? लेकिन तुम कैसे जी रहे हो जानते हो क्या? సర్లే ఇంకా పోయేది పోతదిలే జీవితము, ठीक है, जाने दो, अब ये चला जाएगा, बीत जाएगा ना जीवन। వచ్చే 10 రూపాయలు ఉంది కదా, जो आ रहे 10 रुपए ये काफी है ना, వస్తుంది కదా, రాని आ रहा है ना, आने दो। ఈ బంధకం ఉండని, ये बंधन में जंजीरें रहने दो, పొట్ట పెరుగుతుంది, पेट बढ़ रहा है, పెరగని, बढ़ने दो, దాని మీదకి వెళ్ళి పెరుగుతుంది కదా, పెరగని, उसके ऊपर से बढ़ रहा है ना, बढ़ने జీవితం दो, పోతుంది కదా, బోని जीवन बीतता जा रहा है ना, जाने दो। అని డక్లాయించుకుంటున్నారంట। उसी प्रकार से तुम रह रहे हो, लटके డక్లాయించుకుంటున్నారంట। हुए, वैसे ही लटके पड़े हो। ఖర్జూరపు వృక్షానికున్న స్వభావం ఏంటో తెలుసా? खजूर के वृक्ष का स्वभाव क्या है जानते हो क्या? ఖర్జూరపు వృక్షానికున్న స్వభావము, खजूर के वृक्ष का स्वभाव, ఖర్జూరపు ఉన్న స్వభావము, खजूर के वृक्ष का स्वभाव क्या है जानते నువ్వు हो? ఎంత పెద్ద చెట్టు అయినా దాని మీదకి వెళ్ళి పెరుగుతుంది, कितना भी बड़ा पेड़ वो बांधी हुई जंजीर के ऊपर से बढ़ने लगता है, लेकिन ఖర్జూరపుకున్న స్వభావం ఏంటంటే, खजूर के वृक्ष का स्वभाव क्या है? దాన్ని ఎప్పుడైతే ఇట్లా బంధించి పెడతారో, जब ऐसे बांध कर रखा जाता है उस खजूर के वृक्ष को, దాన్ని ఎట్లయితే బంధించి పెడతారో, जैसे उसे जो बांध कर रखा जाता ఆ है पेड़ को, ఖర్జూరపు చెట్టు పెరిగేటప్పుడు, और जब वो खजूर का पेड़ ఆ बढ़ता है, ఖర్జూరపు చెట్టు ఎదిగేటప్పుడు जब वो खजूर का पेड़ बढ़ता रहता దాని है, మీదకి వెళ్ళిపోదంట। वो उसके ऊपर से नहीं ఏదో बढ़ता। చైన్ కట్టేసినారు కదా, कुछ ना कुछ चेन या जंजीर बांधी ఆ गई है చైన్ ना, మీదకి వెళ్ళి పెరుగుదాము, मैं उस जंजीर के ऊपर से बढ़ूंगा, పెరిగేదే కదా ఎట్టయినా నా లక్షణము, जो है बढ़ना ही तो है ना मेरा ఎట్ట పడితే लक्ष्य, అట్ట పెరుగుదాము जैसा चाहे वैसा बढ़ेंगे, అని పెరగదంట। ऐसा नहीं बढ़ता वो। ఎంత పెద్దదైన గట్టు, ఎంత గట్టిదైన గట్టు, कितनी भी बड़ी जंजीर हो, कितनी भी ताकतवर से ఖర్జూరపు कस के చెట్టుకున్న बांधी गई हो, స్వభావం ఏంటంటే, लेकिन खजूर के पेड़ का स्वभाव ये దాని है, యేసు నామములో విరుచుకొని పోయిపోతదంట। उस यीशु के హల్లెలూయా, नाम में वो तोड़ कर ही वो बढ़ता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। అది పెరుగుతూ 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 वो ऐसे बढ़ते हुए बढ़ते हुए बढ़ते हुए కొంచెం విరగొట్టుకుంటూ ఉంటదంట, थोड़ा थोड़ा करके उस जंजीर को तोड़ता जाता है, విరగుతూ ఉంటదంట, वो उसे तोड़ता जाता है, ఎదుగుతూ విరగొడతదంట। वो बढ़ते बढ़ते उसे तोड़ता जाता విరగొట్టి है, उसे तोड़कर ఒకటేసారి అది మొత్తానికి విడుదల పొందుతదంట। और एक ही बार में वो पूरी तरह से छुटकारा पाता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। మళ్ళీ ఇన్నిసార్లు మేము ప్రార్థన చేసినామన్నా, हमने इतनी बार प्रार्थना की है अन्ना, మరి విడుదల కాలే, फिर छुटकारा नहीं मिला, తెగిపోలే మా బంధకాలు, हमारे बंधन नहीं तोड़े गए हैं। మోకాలొంగి ప్రార్థన చేసినాం, हम जो घुटने टेक के प्रार्थना
తల हैं భూమికేసి ప్రార్థన చేసినాం, हम हमारा सर जो जमीन पर टेक कर సాగిలబడి ప్రార్థన చేసినాం, हम नतमस्तक होकर प्रार्थना की నిలబడి है, ప్రార్థన చేసినాం, हमने खड़े होकर प्रार्थना की సేవకుల है, దగ్గర ప్రార్థన చేయించుకున్నాం. सेवकों के पास हमने प्रार्थना करवाई బంధకాలు है, తెగిపోలే, फिर भी हमारे बंधन में बेड़ियां नहीं బంధకాలు टूटी, తెగిపోలే. लेकिन हमारे बंधन में बेड़ियां नहीं टूटी. చెప్పిన వాక్యం అందుకే ధ్యానిస్తూ పరిశుద్ధాత్మతో విను. जब वचन कह रहा है बड़े ध्यान से सुनो, पवित्र आत्मा के द्वारा उसे ध्यान मनन करो तुम. బంధకం ఎలా తెగిపోయింది? वो बंधन बेड़ियां कैसे टूटी है? ఒక పండిస్తే తెగిపోయిందా? जो एक फल देने से वो जो टूट गई क्या? ప్రార్థన చేస్తే తెగిపోయిందా? या प्रार्थना करने से टूटी है क्या? ఎట్లా తెగిపోయింది? कैसे वो जो टूटी है? ఆ? ఆ? ఒక చెట్టు, ఖర్జూరపు చెట్టు एक खजूर का वृक्ष ఎదుగుతూ ఉంటే, वो बढ़ते हुए ఎదుగుతూ ఉంటే वो बढ़ते हुए అప్పుడు తెగ్గొట్టుకుంటదండి. अब वो जो इन जंजीरों को वो तोड़ता रहता है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నువ్వు ప్రార్థన చేస్తే బంధకాలు తెగిపోవు. तुम्हारे प्रार्थना करने पर जो है वो बंधन जो नहीं टूटते हैं. ఖర్జూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే खजूर के वृक्ष का लक्षण क्या అది है? ఎదిగే కొద్దీ తెగ్గొట్టుకుంటది. वो जैसे जैसे बढ़ता है वैसे वैसे उन बंधनों को మిగతా तोड़ता रहता చెట్లకు है. ఉండవు. दूसरे पेड़ों में ऐसा स्वभाव नहीं होता. హల్లెలూయా. हालेलुया. ప్రార్థన చేస్తున్నావు బాగుంది, प्रार्थना कर रहे हो तुम अच्छा है, వాక్యం చదువుకుంటున్నావు బాగుంది, वचन पढ़ रहे हो अच्छा है, కుటుంబ ప్రార్థన చేస్తున్నావు బాగుంది, परिवार की प्रार्थना कर रहे हो अच्छा है, సండే వచ్చిపోతున్నావు బాగుంది. रविवार के दिन आकर जा रहे हो अच्छा है. కానీ సండే వాక్యము చెప్పినట్టు लेकिन जैसे रविवार वचन में कहा जाता है, ఈ వారమును పోయి ये हफ्ते तुम जाकर నేను ఖర్జూరపు చెట్టుని, मैं खजूर का वृक्ष हूँ, కాబట్టి इसलिए ఎవరో వచ్చి నీ ముందు నిన్ను హేళన చేస్తే, कोई भी आकर तुम्हारे सामने तुम्हारा मजाक उड़ाए, నిన్ను మోసం చేస్తే, तुम्हारे संग धोखा करे, నా బలము నీ నుంచి కాదు, నా బలము నాలోనే యేసయ్య నుంచి मेरा बल तुमसे नहीं लेकिन मेरा बल मेरी यीशु मसीह से आता है, అని ఎదుగు, ऐसा कहकर तुम बढ़ो, అని ఎదుగు. ऐसा कहकर तुम बढ़ो. ఎవరైనా వచ్చి నిన్ను కాటేస్తే, कोई आकर तुम पर वार करे, तुम्हें घाव दे నా दो, బలము బయట నన్ను పోయేటి వాటి నుంచి కాదు, चाहे मेरा बल बाहर आने वाले उन वार उन जख्मों से नहीं, బయట నా ఆర్థిక పరిస్థితి పోయిండొచ్చు, बाहरी तौर पर तुम्हारी आर्थिक నా परिस्थिति दूर हो ఆరోగ్య रही है, పరిస్థితి పోయిండొచ్చు, या तुम्हारी जो सेहत की परिस्थिति दूर हो యోగులాగా गई है, ఎన్నో రకాలుగా जो कितनी ही रीति से दुनिया కాళ్ళ में నుంచి అరికాల వరకు అన్ని పోగొట్టుకుంటుండొచ్చు, सर से लेकर पैर तक सब कुछ तुमने खो दिया होगा. యోగులాగా పిల్లలందరినీ పోగొట్టుకుంటుండొచ్చు. जय अय्यूब के जैसे अपने सारे बच्चों को तुमने खो दिया होगा. యోబు ఒక ఖర్జూరపు చెట్టు అండి. హల్లెలూయా. लेकिन अय्यूब जो वे खजूर का वृक्ष అన్ని है, పోయినా సరే, चाहे सब कुछ भी दूर हो అన్ని जाए, పోయినా लेकिन సరే, चाहे सब कुछ दूर हो जाए వాళ్ళ फिर भी స్నేహితులంట उनके जो दोस्त थे పని పెట్టుకొని వచ్చి కూర్చున్నారంట. जो किसी काम के तहत आके बैठते కూర్చొని थे, 20 దినాలు बैठकर 20 दिन तक ఆయన దగ్గరనే మొత్తుకున్నారంట, जो उसके पास इसी बात को वो ఆయన दोहराते हैं, తిట్టినారంట, उनको डांटे हैं, అదే పని మీద కూర్చున్నారంట. उसी काम के तहत वो యోబు बैठे थे. అన్నాడంట, जय कहते हैं, ఎన్ని కాట్లేస్తావో ఎయ్యి, जय कितने वो నా डालते हो डालो. చర్మము నుంచి నాకు బలము కాదు, मेरे शरीर से जो मेरे खाल से నా मुझको बल పిల్లలు नहीं लगी, పోయినారు, నా పిల్లల నుంచి నా బలము రాదు, मेरे बच्चे जो चले गए मेरे बच्चों के द्वारा నా मुझको భార్య बल नहीं, తిడుతుంది, నా భార్య నుంచి నా బలము రాదు, मेरी पत्नी मुझको डांट रही है, मेरी पत्नी की ओर से ఓ मुझको తిట్టే बल नहीं, స్నేహితులారా నీ నుంచి నా బలము రాదు. मुझको डांटने वाले हे मेरे दोस्तों तुम्हारे द्वारा मेरा बल नहीं. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇల్లు వాకులు ఆస్తులు అన్ని పోయినాయి, घर बार सारी जमीन जायदाद सब चली गई उसकी, బురదలో ఉన్నాడు ఆయన, जब पूरी तरह से सड़क पे आ పెంట गया, గుప్పలో ఉన్నాడు वो ఆయన. कूड़े पे पड़ा हुआ ఈ है, పెంట గుప్పల నుంచి నాకు బలము కాదు. इस कूड़े में से मेरा बल नहीं. హల్లెలూయా. హల్లెలూయా. నాలో ఉన్న యేసయ్య నుంచి నేను ఇప్పుడు కూడా నేను బలవంతుడని చెప్పిండ్రండి. मेरे హల్లెలూయా. अंदर मौजूद यीशु मसीह में मेरा बल है और अभी भी मैं बलवंत हूँ उसके ఆ द्वारा. రీతిగా నువ్వు ఎదుగురుగాక. उस प्रकार से तुम जो है बढ़ने అట్లా पाओ, ఎదుగుతా ఉంటే वैसे जब बढ़ते रहते हो तुम, అప్పుడు ఇలాంటి కట్లు, तब इस प्रकार के बंधन व ఇలాంటి बेड़ियां, కట్లు इस प्रकार की जो बंधन ఉంటాయా बेड़ियां, తెగిపోతాయా? वो रहती है या टूट जाती ఉంటాయా है, తెగిపోతాయా? रहती वो बेड़ियां या टूट ఉంటాయా जाती है, తెగిపోతాయా? वो बेड़ियां रहती है या నీకున్న टूट जाती కట్లు है, ఉంటాయా తెగిపోతాయా? तुम्हारे वो बंधन बेड़ियां रहेगी నీకున్న या కట్లు टूटेगी, ఉంటాయా తెగిపోతాయా? तुम्हारी वो बेड़ियां रहेगी या टूट ఖర్జూరపు जाएगी. వృక్షము అభిషేకం యేసు నామములో దిగుడుగాక. खजूर के वृक्ष का अभिषेक నీ यीशु के కట్లు नाम में उतर कर తెగ్గొట్టడానికి, आए. तुम्हारी सारी నీ जंजीरों को కట్ల तोड़ने నుంచి के लिए, విడిపించడానికి तुम्हें उन बेड़ियों से छुटकारा देने के लिए. హల్లెలూయా. हालेलुया. ఖర్జూరపు వృక్షం వలె ఎదగండి. खजूर के वृक्ष के समान तुम बढ़ो. గ్రో जय अभी तुम बढ़ो, గ్రో. जय तुम बढ़ो. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. గ్రో యాస్ ఎ పామ్ ట్రీ. खजूर के वृक्ष के समान तुम बढ़ो. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చూడనీకి చెట్లు పెద్ద పెద్దగా బలంగా ఉంటాయి, देखने के लिए पेड़ तो बहुत ही बड़े 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 ही ताकतवर दिखाई देते हैं, కానీ लेकिन నువ్వు ఖర్జూరపు చెట్టువే. तुम खजूर के वृक्ष हो. హల్లెలూయా. हालेलुया. ఇన్ని రోజులు ప్రార్థన చేయని
బంధకాలు, इतने दिनों तक प्रार्थना ना करने वाले वो सारे ఈ बंधन व వారం बेड़ियां, ఈ వాక్యానుసారంగా ఎదిగే కొద్దీ ఈ వారం నీ బంధకాలు తెగిపోను గాక. इस हफ्ते इस वचन के द्वारा तुम बढ़ते रहोगे तो इस हफ्ते तुम्हारे ये सारे बंधन वो बेड़ियां टूट ఆ जाएगी. యోబు బంధకాలని తెగిపోయి जैसे अय्यूब की बेड़ियां व बंधन टूटी है, రెండింతలుగా 2 गुना పోయిన దానికన్నా ఇంకా మించినగా जितना खोया उससे भी बढ़कर అన్ని పొందుకున్నట్టు. सब कुछ जैसे उसने पाया है. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వారము నువ్వు ఎదిగి ये हफ्ता तुम as बढ़कर you grow जैसे तुम बढ़ोगे రెండింతలుగా నీ ఆరోగ్యం పొందుకొనును గాక. दुगना तुम जो अपनी सेहत पाओगे, ఆర్థిక ఆశీర్వాదాలు దిగును గాక. जो आर्थिक आशीष उतर कर आने నువ్వు पाए. ఎదిగే కొద్దీ तुम जैसे बढ़ते रहोगे, ఎదిగే కొద్దీ तुम जैसे बढ़ते रहोगे, ఒంటరిగా ఉన్నావా, तुम अकेले हो क्या? దేవుడు నీకు జతవును గాక. खुदा तुमको तुम्हारा जोड़ा देगा. ఫెయిల్ అయినవా, क्या तुम फेल हुए हो? రెండింతలుగా తిరిగి పొందుకొనును గాక. जो है तुम जो दुगना जो फिर से पाने पाओ, ఉద్యోగాలు వ్యాపారాలు లేవా, जो है तुमको नौकरी नहीं है, व्यापार రెండింతలుగా नहीं है, తిరిగి పొందుకొనును గాక. दुगना तुम वापस पाने पाओ. డోర్లన్నీ మూసుకుపోయినాయా, जो है तुम्हारे सारे वो बंद हो चुके हैं దేవుడు क्या? ద్వారాలు తెరవును గాక. तुम्हारे लिए खुदा द्वारों को మీరు खोल ఎదిగే देवे. కొద్దీ तुम जैसे जैसे बढ़ते ఖర్జూరపు रहोगे, వృక్షం వలె ఎదిగే కొద్దీ जैसे तुम खजूर के वृक्ष के समान बढ़ते रहोगे, సేవ జీవితం ఆగిపోయిందా? क्या सेवा का जीवन रुक गया? ఖర్జూరపు వృక్షం వలె ఎదిగే కొద్దీ నీ సేవ రెండింతల అభిషేకంతో మొదలవును గాక. जैसे तुम्हारे जो है खजूर के वृक्ष के समान बढ़ते रहो, तुम्हारा అగ్నితో सेवा जीवन మండును గాక. दुगना जो है बढ़ता रहेगा. మండించును గాక. तुम जो है चलो और दूसरों को जो उस अग्नि को देते रहो. హల్లెలూయా. हालेलूया. హల్లెలూయా. हालेलूया. బంధకాలు తెంపేయడానికి ఈ రోజు సర్వశక్తుడైన దేవుడు నిన్ను పిలిచిండండి. जो है आज तुम्हारे सारे बंधनों को तोड़ देने के वह खुदा ने तुमको बुलाया है. నిన్ను పెంచబోతున్నాడు. तुमको वो जो बढ़ाने वाला है. హల్లెలూయా. हालेलूया. హల్లెలూయా. हालेलूया. హల్లెలూయా. हालेलूया. కాబట్టి इसलिए ఎదగడము बढ़ना చాలా ముఖ్యం. बहुत ही जरूरी है. ఎదగడము बढ़ना చాలా ముఖ్యం. बहुत ही जरूरी है. ఎలా ఎదుగుతారయ్యా అనంటే कैसे तुम बढ़ोगे माने? ప్రతి ఆదివారం వచ్చి వాక్యం విను, प्रति रविवार आकर तुम वचन को सुनो, వాక్యం విను. वचन को तुम सुनो. ఇక్కడ ఏ కట్టుకథ చెప్పలే నీకు, यहाँ पर कोई काल्पनिक कथाएं नहीं कही गई ఏ ఒక तुमसे. స్టోరీ చెప్పలే, किसी प्रकार की कथाएं कहानियां ఏ नहीं सुनाई गई. మోటివేషన్ క్లాస్ ఇయ్యలే. ఇక్కడ किसी प्रकार के जो मोटिवेशन क्लास नहीं दिए गए. మోటివేషన్ క్లాస్ ని నమ్ముకుంటావా, क्या तुम मोटिवेशन సర్వ సత్యాన్ని నమ్ముకుంటావా? नहीं तो सर्व सत्य पर भरोसा करोगे. హల్లెలూయా. हालेलूया. నీ శక్తి మనుషుల శక్తి కావాలా, तुमको దేవుని जो శక్తి కావాలా? तुमको जो शक्ति वो मनुष्य वाली शक्ति चाहिए, नहीं तो खुदा की शक्ति चाहिए. హల్లెలూయా. हालेलूया. గ్రో, तुम बढ़ो, ఎదగండి, तुम बढ़ो, ఎదగండి. तुम बढ़ो. బంధకాలు తెగ్గొట్టడానికి ఎగ్గండి. तुम अपने सारे बंधनों बेड़ियों को तोड़ देने के लिए तुम बढ़ो. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని రోజులు బంధకాలు ఎందుకు తెగిపోలే అర్థమైందా? जय इसलिए तुम्हारे वो बंधन वो बेड़ियां नहीं टूटी, समझ आया ना तुमको? కాబట్టి इसलिए ప్రతి ఆదివారం రండి, यहाँ पर हर रविवार आओ, వాక్యం వినండి, वचन को सुनो వాక్యానుసారంగా వారం అంతా ఎదగండి. और वचन के अनुसार पूरे हफ्ता भर वैसे ही चलो. బంధకాలు తెగ్గొట్టుకోండి. तुम अपनी सारी बंधन व बेड़ियों को तोड़ దేవుడి लो. వాక్యాన్ని మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. खुदा इस वचन को आप सबको बहुत आयत की आशीष से అందరం भर दे. చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా టు అవర్ లార్డ్ యేసు ప్రభువా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ జీసస్ రోషకర్ యలరస్దాం బరో రెజ్దరో షికర్ యేసయ్యా దేవా. హల్లెలూయా. మా దేవా, మా దేవా, మా ప్రభువా జీసస్. విడుదలిచ్చే దేవా, విడుదలిచ్చే దేవా, విడుదలిచ్చే దేవా, విడుదలిచ్చే దేవా. జీసస్, జీసస్. దేవునికి దగ్గరగా రా. హల్లెలూయా, 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 హల్లెలూయా. हालेलुया. ఎదగండి, हालेलुया. హల్లెలూయా అని పాడుతూ हालेलुया. ఎదగండి. हालेलुया. బంధకాలు తెగిపోలేస్తున్నాము. हालेलुया. 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 Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Lord. Thank you Jesus. 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 Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna,
Hosanna, Hosanna, Hosanna, Hosanna, Hosanna. Amen, 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 amen. 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 స్తోత్రం పరిశుద్ధ అబ్రహాం ఇస్సాకు యాకోబుల మా దేవా, మరి సుప్రభువా, లోకము ఎన్నో రీతిలుగానైనా మరి సైతాను వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి ఆరోగ్యము, వాళ్ళకి అన్నీ ఇస్తున్నదే సుప్రభువా. వాళ్ళకి కేవలం ఒక పండు ఇచ్చి తినమంటది. ఆ పండు తినేసరికి సుప్రభువా, ఆ టైం అయిపోయేసరికి సుప్రభువా, వాళ్ళందరూ కూడా పడిపోయేటోలే సుప్రభువా. కానీ మమ్మల్ని నీవు ఖర్జూరపు వృక్షం వలె పెంచి తరతరాలు ఫలించేలాగునే సుప్రభువా, ప్రతి కాలము ఫలించేలాగున నాయన, తన కాలమందు ప్రతిదీ ఇచ్చేలాగా నాయన, ఒక వృక్షము వలె నన్ను ఫలింపజేస్తున్నావు. ఒక వృక్షము వలె నాయన, ఒకటేసారి ఒక పండు తినేలాగా, ఆ పండు తిని అన్ని పోగొట్టుకునేలాగా కాకుండా ఒక వృక్షము వలె మేము ఫలించునుగాక, వృక్షము వలె మేము ఎదుగురుగాక, ప్రతి వారం ఎదుగురుగాక, ప్రతి ఆదివారం వచ్చి ఎదుగునుగాక, ప్రతిరోజు ప్రార్థనలో వాక్యంలో ఎదుగునుగాక, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ఎదుగునుగాక, ఉద్యోగాలలో ఎదుగునుగాక, వ్యాపారంలో ఎదుగునుగాక, దాంపత్య జీవితంలో ఎదుగునుగాక. జీసస్ హల్లెలూయా. యేసు ప్రభువా, అన్నిట్లో ఎదగాలి సుప్రభువా. ఎదిగే కొద్ది బంధకాలు తెగిపోతాయి, విడుదల కలుగుతుంది నాయన. మేము విడుదల పొంది అనేకులకి విడుదల కలగజేయునుగాక. మరి సుప్రభ, మరి అందరినీ నైనా ఖర్జూరపు వృక్షం అభిషేకముతో నైనా అభిషేకించి నైనా నువ్వు పంపిస్తున్నావు అని నమ్ముతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, ఖర్జూరపు వృక్షం ఆశీర్వాదం, అభిషేకం అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.